జీవిత సంగ్రామం సాగుతోంది. సరోజిని, శేఖరం పరస్పర ద్వేషాలతో పైకేమీ పోట్లాడకుండా లోలోపలే కక్షలు సాధించుకుంటున్నారు. క్రితం రోజు సుదర్శనం శేఖరాన్ని కొంచెం ఘాటుగా మందలించాడు. అబ్బాయ్, ఆ అమ్మాయినేదో అంటున్నావట? అబ్బే లేదండి. రామరామ, ఎవరన్నారండి మీతో? శేఖరం నమ్రతగా అన్నాడు. అమ్మాయే చెప్పింది. నీతో పెళ్లినాడే చెప్పాను, ఆ అమ్మాయి ఏమంత అందంగా ఉండదని. చెప్పానా లేదా? ఏం అని ప్రశ్నించాడు మామ. చెప్పారు. పంతులు ముందు కుర్రాడల్లే తల ఊపాడు అల్లుడు. మామని వ్యతిరేకిస్తే ఈ రాబడి బందైపోయి తిరిగి తన వెనకటి పకీరు స్థితే వస్తుందని అతని భయం. మరింకెందుకు దాన్ని రోజూ రొష్టు పెడుతున్నావట? సుదర్శనం ఆఫీస్ గదిలో ఈజీ చైర్లో కూర్చుని అల్లుణ్ణి కూడా ఎదురుగుండా ఇంకో కుర్చీలో కూర్చోబెట్టి ప్రశ్నిస్తున్నాడు ప్లేడర్లాగా. శేఖరం సిగరెట్ ముట్టించి పొగ కిటికీలోకి ఊది, రొస్టేమిటండి మామగారు, ఇష్టపడే చేసుకున్నాను కదండి, ఇంకెందుకంటాను, మీరే చెప్పండి అన్నాడు. తోడేలు ముందు మేకలా. అయితే ఆ అమ్మాయి అబద్ధం ఆడుతుందంటావా? సుదర్శనం నొక్కి అడిగాడు. ఉంటే ఉంటాడు, పోతే పోతాడనే ధీమాతో. అబ్బే కాదండి, ఆ అమ్మాయి అబద్ధం ఎందుకు ఆడుతుందండి అనేసి నాలుగు కొరుక్కున్నాడు. అతని అధికారం స్త్రీ అందే పరిమితం. అతని డబ్బు సరి కబుర్లన్నీ డబ్బిచ్చి కొనుక్కునే అభాగ్యులైన వ్యభిచారిణులపైన మాత్రమే. మరి అబద్ధం కాకపోతే నువ్వేదో అంటున్నావనేగా అర్థం. నీకేం అధికారం ఉంది దాన్ని అనడానికి? తాళి కట్టానుగాక అందామనుకున్నాడు శేఖరం. ధైర్యం చాలలేదు. 5 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయి చివరికి, అధికారమా అండి? ఏదో మొగుణ్ణి కదా, అందుకని. అందుకని రెచ్చిపోయాడు సుదర్శనం పొళ్ళు కొరుకుతూ. ఏదో పరిహాసానికి అన్నానండి. మరి అదేం నిజమనుకుందండి సరోజిని అన్నాడు. చలికాలం పళ్ళు పటపట్లాడుతూ ఉంటే తెల్లవారుజామున భజన చేసేవాళ్ల పాటలా ఒక్కొక్క ముక్కని చీల్చి అంటున్నాడు. అతని చూపులు మామగారి వీరభద్ర స్వరూపం మీద నిలవక గోడల మీద కాంగ్రెస్ నాయకుల ఫోటోల్ని, దీనరక్షకుడైన బుద్ధుడి రూపచిత్రాన్ని చూస్తున్నాడు. ఈ క్షణం అక్కడి నుంచి అతన్ని ఏ శక్తి అయినా తప్పించగలిగితే ఎంతైనా ఇస్తాడతను. ఏం చేస్తాడు అతను మాత్రం? సరోజిని చూసేసరికి అతనికి ఎక్కడలేని మంట రేగుతుంది. ఉద్రేకం, అసహ్యం ఆపుకోలేడు. ఏదో అనేస్తాడు. ఇంకేం, తెల్లారేసరికి మామగారు పిలక పట్టుకుంటాడు. పోనీ ఎక్కడికన్నా వెళ్ళిపోదామంటే అదీ చేయలేడు. డబ్బు లేక కరువులో పడి మాడి చావడం ఇక సాధ్యం కాదు. జీవిత శేషం ఇలా సుఖంగా గడిచిపోవాలనే అసలు పెళ్లికి ఒప్పుకున్నాడు. అతనిలో ఇంకో రహస్యం కూడా ఇముడుంది. అప్పుడప్పుడు అది జ్ఞాపకం వస్తుంది. అతనికి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. అది బయటికి తెలిస్తే, ఇంకెప్పుడు అమ్మాయిని అలా అనుకో, తెలిసిందా? సరేనండి. నీకిష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, వేళకొచ్చి భోంచేయి. ఇష్టమైతే దాంతో మాట్లాడు, లేదా ఎక్కడికన్నా పో. దాన్ని మాత్రం ఏమి అనకు. సరేలేండి అంటూ శేఖరం లేచాడు. అప్పుడు ఉదయం 9 గంటలవుతోంది. కూర్చో శేఖరం, కాఫీ తాగి వెళుదువు గాని. నా మాటలకి ఏమి అనుకోకు, తల్లిలేని పిల్ల. సవతి తల్లి బాధల వల్ల అది ఈ గతికొచ్చింది. దాని మనసును నువ్వు కూడా నొప్పిస్తూ ఉంటే మరీ బేజారైపోతుంది. చూడు, ఇంకో సంగతి నీకింకా తెలియదనుకుంటాను. సరోజిని చాలా మెత్తని స్వభావం గలది. అది నిన్నెంతగానో ప్రేమిస్తుంది అన్నాడు సుదర్శనం తన ఆగ్రహం తగ్గించుకుని లాలనగా. మళ్ళీ అందుకున్నాడు. నీకేమైనా అవసరంగా పైకం కావాలంటే ఇస్తాను, తీసుకోనైనా అంటూ జేబులో మనీ పర్సు తీసి 100 రూపాయల కాగితం అతని చేతికిచ్చాడు. వెర్రి నవ్వు నవ్వుతూ కాగితం అందుకుని జేబులో పెట్టుకున్నాడు అల్లుడు. ఈలోగా వంటవాడు 2 కప్పుల్లో కాఫీ తెచ్చిపెట్టాడు. మామ, అల్లుడు ఇద్దరూ చెవులూరించే కాఫీ కొంచెం కొంచెంగా చప్పరిస్తూ తాగుతున్నారు. శేఖరం తన అదృష్టాన్ని ఏ కారణం చేత కూడా పోగొట్టుకోకూడదని సంకల్పించుకున్నాడు కాఫీ సాక్షిగా. సరోజిని ఇంకేమీ అనకూడదు. ఎందుకనాలి? ఏం చేసిందామె అని సమర్థించుకున్నాడు. ఆమె మొహం చూడకుండా ఉంటే సరి. తన భార్యకి ఒక్క మగపిల్లాడు కలిగితే చాలు, ఇక పర్వాలేదు తనకి. సముద్రం లాంటి ఆస్తి యావత్తూ తందే. అప్పుడిక మామగారు మాట్లాడేది ఉండదు. శేఖరం మొహం మీదే అతనికి తెలియకుండా చిరునవ్వు వెలిగింది. సుదర్శనం అల్లుడి ప్రసన్నవదనం చూసి కాఫీ రుచికి అలా సంతోషిస్తున్నాడని ఊహించాడు. శేఖరం ఆ వేళ మధ్యాహ్నం తన ప్లాన్ ప్రకారం ఒక చీట్లపేక కొనుక్కొచ్చాడు. భోజనాలయ్యాక సరోజిని గదికి వెళ్ళాడు. సరోజిని ఉదయం భర్తకి తండ్రికి మధ్య జరిగిన సంభాషణ వింది. భర్త కోపమొచ్చి వెళ్ళిపోతాడేమో అన్న దిగులు ఆమెకు లేకపోలేదు. అయితే అతడు డబ్బుకు దాసుడని, రూపాయల ముందు ఏం చేయమన్నా చేస్తాడని ఆమెకి తెలుసుండడం వల్ల ధైర్యంగానే ఉంది. శేఖరం చీట్లపేక కలుపుతూ, సరోజిని, కాసేపు చీట్లాడుకుందాం రా, సరదాగా అన్నాడు నవ్వుతూ. సరోజిని బ్రహ్మానంద భరితురాలైంది.
తండ్రి మందలించడం వల్ల భర్త తనను ఇక ముందు పీడించడం మానేస్తాడనే అనుకుంది గాని ఇలా తనతో సరదాగా కాలక్షేపం చేయగలంత పరివర్తన అతనిలో వస్తుందని ఆమె అనుకోలేదు. ఆమె రత్నకంబళం పరిచి భర్తకి ఎదురుగా కూర్చుంది. శేఖరం పేక కత్తెర వేసి ఏం ఆడదాం అని అడిగాడు. మీ ఇష్టం, సెక్స్ ఆడదామా అంది సరోజిని. బాగుంది, ఆడదాం. అయితే ఊకుకి ఎంత పెట్టుకుందాం, లేకపోతే హుషారుగా ఉండదు నవ్వుతూ అన్నాడతను. బేషుగ్గా ఆనా పెడదాం, సరేనా అంది ఆమె నవ్వుతూ. సరే అంటూ శేఖరం ముక్కలు పంచాడు. వాళ్ళు ఆడుకుంటూ ఉంటే సుదర్శనం గారు అటు పోతూ చూసి వెళ్ళాడు సంతృప్తితో. యథార్థం కానిదైనా ఈ ప్రీతికి సరోజిని కూడా ఎంతో సంతోషించింది. జీవితానికి పాటి మోసం అవసరమేమో, శేఖరము అదే అనుకున్నాడు. మరొక 3 నెలలు జరిగిపోయాయి. చలి బాగా ముదిరిన జనవరి నెల తొలి రోజులవి. భాస్కరం ఉదయమే లేచి కృష్ణకు స్నానానికి వెళతాడు. పద్మ కూడా వెళుతుంది. ఎంత చలైనా కృష్ణలో నీళ్లు వెచ్చగా ఉంటాయి. అంతేకాదు, ఆ ప్రాతఃసంధ్యలో ఉధృతం తగ్గి ప్రశాంతంగా ప్రవహిస్తోన్న గంభీరమైన నదీ జలం పెద్ద పెద్ద రాళ్ల సందుల నుంచి ఇసుక మీదుగా సిగ్గుపడుతూ తల ఉంచుకుని నడుస్తోన్న జవరాలులా ఉంది కృష్ణ. భాస్కర్రావు ఉదయసూర్యుని తొలికిరణం సందర్శనం కాగానే స్నానం ముగించి ఇంటికి మళ్ళేవాడు. పద్మ నల్లంచు తెల్లచీర కచ్చాలు పోసి కట్టుకుని తడి జుట్టు తుడిచి ముడివేసుకుని అతని వెనకనే వెళ్లేది. ఆమెను చూస్తే అన్నీ త్యజించిన యోగిల్లా అగుపడుతుంది. ఆమె ఇలా పవిత్రంగా అగుపడాలని ఎందుకు ప్రయత్నం చేస్తుందో ఆమెకు తెలుసు. యథార్థంగా ఆ చలి రోజుల్లో తెల్లారగట్లే లేచి చన్నీళ్ల స్నానం చేయడం ఆమెకిష్టం లేదు. అయితే ఆమె ఈ 2 నెలల నుంచి చేస్తున్న పని ఫలితానికి వచ్చేసింది. అది ఆమెకింకా అనుమానంగానే ఉన్నప్పటికీ ఆ అనుమానం రూఢి అయితే ఒక శిశువును తనలో పెంచుతుందన్నమాట. దీంతో ఆమె మనసులో వేదన, భయం ప్రారంభమయ్యాయి. ఆ వేదనకి మందేదైనా వెయ్యకపోతే తన అంతరాత్మే తనకి శత్రువై అనుక్షణం మనసును కోసేస్తుంది. భరించలేనంత భయంకరంగా తయారవుతుందా వేదన. దానికి అందరూ ఎరిగింది ఒక మందుంది, అది భక్తి. అందుకనే ఆమె ఉదయం స్నానం చేసి ఏవో పూజలని పునస్కారాలని మనస్సును కాసేపు మాయలో పెడుతుంది. అలా ఎంతసేపో ఉండలేదు. ఇంకొకరిని వంచడం అయినంత తేలిగ్గా తను తాను వంచుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ కాసేపు అలా మోసం చేసుకున్నా అది తాత్కాలికం మాత్రమే. పద్మ 10 గంటల దాకా ఈ పూజల్లో గడుపుతుంది. సాయంత్రానికి వేదన, భయము, భక్తి సహజ ఉద్రేకాల బలిమిలో మణిగిపోతాయి. మనసు మధుసూదనమిచ్చే డబ్బు వైపు, శారీరక సుఖాల వైపు మళ్ళీపోతుంది. ఆ వేళకి ఆమె తన ఇంద్రియాలను నిగ్రహించుకోలేకుండా ఉంది. ఆమెకిది తొలి అనుభవం. నిజానికి ఆమె ఈ యవ్వన కాలాన్ని ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో హాయిగా గడపవలసింది. సహజ వాంఛల్ని, ఆకలిని తీర్చుకోవడంలో కలిగే ఆనందాన్ని ప్రకృతి దత్తమైనదిగా గౌరవంతో, సమాజ శుభాశిస్సులతో అనుభవించవలసింది. కానీ నేడు ఆమె ఆ ఆనందాన్ని రహస్యంగా దొంగలా అనుభవించాల్సి వస్తుంది. కానీ ఇందువల్ల తన మీద ఎవరికీ సానుభూతి కలగదని, ఈ రహస్యం తెలిస్తే ఈ ఉన్న కాస్త సానుభూతి కూడా పోతుందని ఆమెకు తెలుసు. ఆమెలో ఈ 2 నెలలుగా ఉంటూ వచ్చిన ఆనందం మాయమై రోజు రోజుకి దిగులు ఎక్కువ అవుతుంది. దీనికి తోడు ఒకనాడు ఉన్నట్టుండి మధుసూదనం మాయమైపోయాడు. అక్కడ్నుంచి ఆమె ఆ రోజల్లా వేదన పడింది. తనను తాను తిట్టుకుంది. ఇదివరలో ఆకలితో అలమటించిన రోజుల్లో ఆమెకి ఆకలి బాధ ఒక్కటే పీడించేది. ఇతరాత్ర మనస్సెంతో నిర్మలంగా ఉండేది. ఆంతరంగిక బాధ ఉండేది కాదు. ఇప్పుడు తన నీడను తాను చూసి ఉలిక్కిపడే ఈ దౌర్భాగ్య స్థితి చాలా దారుణంగా ఉందామెకి. తనని తాను తిట్టుకోవడంతో తీరే బాధ కాదిది. కడుపులో శిశువుకి ఇవేమన్నా వినిపిస్తాయా? కాని తన శిశువుని గురించి తలచుకుంటే అప్పుడప్పుడు ఆనందంగా కూడా ఉంటుంది. తను ఆ పసిపాపని కని ఆ సెల్యులాయిడ్ బొమ్మలాంటి పాప నవ్వులో, ఏడుపులో పాలు పంచుకుంటే ఎంత బాగుంటుంది. బాగానే ఉంటుంది. కానీ సాధ్యమా? సాధ్యం కాకపోయినా చేసేదేంటి? నలుగురికి తన ముద్దు పాపను చూపించి మురిసిపోవడానికి లేదు. అటు పుట్టింటికి ఇటు మెట్టినింటికి కాకుండా పోయిందింకా. ఎక్కడికి పోయినా దర్వాజాలు బంద్. ఎవరు చూసినా మూతి ముడుచుకుని మెటికలు విరుచుకుంటారు, ముఖాను ఉమ్మేస్తారు. తన పట్ల ఎవరూ మానవత్వం ప్రదర్శించరు. ఇదే స్థితిలో ఇంకొకరెవరైనా ఉండుంటే తాను వారిని పవిత్రంగా సానుభూతితో చూడగలిగేదేనా? ఆ ప్రశ్నకి సమాధానం లేదు. కాలం మాత్రం పరిగెడుతోంది. రాత్రులకు రాత్రులు పక్క మీద పడుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది. పరిష్కార మార్గం తోచడం లేదు. కలరా తగిలి గంటలో చచ్చిన వాళ్ళ ఆ వెధవ ఉన్నట్టుండి మాయమైపోయాడు. ఉంటే ఏదైనా ఉపాయం చెప్పేవాడేమో.
వాడికంత ధైర్యమే ఉంటే ఇలా పారిపోతాడా తనను వదిలిపెట్టి? ఇక తానే ఆలోచించుకోవాలి ఏదైనా ఉపాయం. వీళ్ళందరికీ తెలిసి వీళ్ళ చేత నానా మాటలు పడ్డం కన్నా ఆ పైన ఆమెకి ఏ ఆలోచన తోచదు. ముసలమ్మకి అనుమానం తగులుతోంది. 2-3 నెలల నుంచి అమ్మాయి ముఖంలో చేతల్లో ఏదో తెలియని మార్పు కనబడుతోంది. ఏదైనా జబ్బేమోనని సమర్థించుకుంది. అంతకంటే ఏమనుకుంటున్నామే? ఎంతో పవిత్రంగా నిర్మలంగా కనిపించే తన మరదలను ఎలా అనుమానిస్తుంది మరి? ఒకనాడు జాలిగా అంది, ఏంటమ్మాయి నీకు ఒంట్లో ఏమైనా కులాసాగా లేదా అని. పద్మకి ఒళ్ళు జలదరించింది. నోట మాట పెగలకపోయింది కాసేపటిదాకా. 5 నిమిషాలు ఇంటి కప్పు వంక చూస్తూ నిల్చుని, అవునొదినా, ఎప్పుడూ కడుపులో నొప్పి మంట అంది. అదేదో రోగలక్షణం అన్నట్టు. తన అనుమానం స్థిరపడినందుకు ముసలమ్మ విచారిస్తూ, భాస్కరాన్ని రాని, ఏ డాక్టర్ కన్నా చూపించి మందిప్పించమని చెబుతాను అంది. పద్మ ఒక్కసారి దీర్ఘ నిశ్వాసం విడిచింది. అప్పటికి గండం గడిచింది కదా అని. కానీ నిజంగానే భాస్కరం డాక్టర్ దగ్గరికి రమ్మంటే డాక్టర్ నిమిషంలో కనుక్కుంటాడు. ఏంటి తరుణోపాయం? ఆ రాత్రి భాస్కరం ఇంటికి రాగానే ముసలమ్మ అతనికి చెప్పింది. భాస్కరం విని జాలిగా, ఇన్నాళ్ళు చెప్పావు కావేం పిన్ని, నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, రేపొద్దున్నే ఆయన దగ్గరికి తీసుకువెళతాను అన్నాడు. అతనికి పిన్ని పట్ల గౌరవభావమే కాని మరొక ఆలోచనే రాలేదు. అసలు దురాలోచన అనేది అలవాట్లేని విషయం అతనికి. భాస్కర్రావు ఆవేళ కూడా ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిపోయాడు. తెల్లారితే ఏకాదశి. పోయేటప్పుడు చెప్పి వెళ్ళాడతను. పిన్ని, రేపు నువ్వు కృష్ణకి రాకు, ఒంట్లో బాగలేదంటున్నావు కదా. అబ్బే, వెళతానయ్యా. ఏకాదశి పూట మాండవేమిటి, ఎన్నాళ్ళు చేసి అందామే. నీ ఇష్టం. రోగం వచ్చినప్పుడు కూడా ఈ అనుష్ఠానాలేమిటి పిన్ని మరీను అంటూ వెళ్ళిపోయాడతను. పద్మ రాత్రల్లా ఆలోచించింది. నిద్ర పట్టనే లేదు. కడుపులో తెములుతున్నట్టుండి 2-3 సార్లు బయటికి పోయి డోక్కునొచ్చింది. ఆమె భయం మరింత ఎక్కువైంది. తెల్లారితే ఇక పరువు దక్కదు. తనిప్పుడు అపాయకరమైన అంచుల్లో ఉంది. ఈ సంగతి బయటపడితే ఇంకో ప్రమాదం కూడా ఉందని స్ఫురించింది ఆమెకి. భాస్కర్రావుకి తనకి సంబంధం కల్పించడం లోకులకు సులభం. రాచపీనుగు తోడు లేకుండా వెళ్ళదు అన్నట్టు ఏ పాపం ఎరుగని అతనికి కూడా ఈ పాపంలో పాలు పంచడం అన్యాయం. తెల్లవారక ముందే తను ఎక్కడికైనా విరగడైపోతే ఎవరికీ ఏ చిక్కు ఉండదు. కానీ ఏ పరిచయమూ లేని లోకంలోకి ఎక్కడికి వెళ్ళినా ఒక్కటిగానే ఉండే ఈ ప్రపంచంలోకి తను ఒంటరిగా వెళ్ళడం ఎలా? ఆమెకి ప్రపంచమంతా మోసగాళ్లతో శత్రువులతో నిండునట్లు కనిపిస్తోంది. కాని ఏం చేయడం? ఎంత భయపడినా వెళ్ళక తప్పదేమో. ఆమె మనసు ఈ ఆలోచనలతో మరీ చితికినట్టయి గందరగోళ పడింది. తెల్లవారగట్ల 3 గంటలయింది. అప్పటికామె బలవంతాన ఒక దృఢ నిశ్చయానికి వచ్చేసింది. మెల్లగా లేచింది. లోపలికి వెళ్లి తను ఖర్చు పెట్టుకోవడానికి వీల్లేక మిగిలిపోయిన డబ్బు 12 రూపాయలు చెంగున మూటగట్టుకుని ముసలమ్మని లేపింది. రావదిన, కృష్ణకి స్నానం చేసొద్దాం అంది. ఇవాళ ముక్కోటేకాదశి కదూ అంటూ లేచింది ముసలమ్మ. నువ్వెందుకమ్మా సుస్థిగా ఉండి అంది. పద్మ వినిపించుకోలేదు. ఇంకో పరిస్థితుల్లో అయితే పొమ్మన్నా పోకపోయేది. ఇప్పుడు 2వ చీర కూడా తీసుకుంది. ఇద్దరూ తడిక కట్టేసి బయలుదేరారు. కృష్ణ దగ్గర జనం కిటకిటలాడుతున్నారు. అంత చలిలోనూ జనం నీళ్లలో బుడబుడా మునుగుతున్నారు. దొరికిన వాళ్లకు బ్రాహ్మణులు పుణ్యం ఇప్పిస్తున్నారు మంత్రాలు చదివి. ముసలమ్మ, పద్మ ఇద్దరూ రేవు దగ్గర స్నానానికి దిగారు. అక్కడ జనం కిక్కిరిసున్నారు. ఒక బ్రాహ్మణుడు తయారయ్యాడు. బలవంతంగానైనా సరే వద్దు మొర్రో అన్నా వదలకుండా వాళ్ళకి పుణ్యం ఇప్పించే తీరతానని ముసలమ్మ బేడ సమర్పించుకుంది. ముసలమ్మ 3 సార్లు కృష్ణ నీళ్లలో మునిగి లేచింది. ఒడ్డునే జనం మధ్య మెట్ల మీద కూర్చున్న పద్మ కనపడలేదామెకి. ఎటుపోయిందోనని కాసేపు అటు ఇటు చూసింది. స్నానాలు చేసేవాళ్లు చేస్తున్నారు, వెళ్లేవాళ్లు వెళుతున్నారు. కొందరు చిన్న చిన్న దీపాలు మంగళకరంగా వెలిగించి పూజలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా మార్గం ఇరువైపులా ముష్టివాళ్లు కాకి గోలగా అరుస్తున్నారు. ధర్మచింతన కలవాళ్లు కాసులు బియ్యం వేస్తున్నారు. పద్మ పద్మ అని తెగరిచింది ముసలమ్మ. తూర్పున తెల్లారుతోంది. జనం కిటకిటలాడుతున్నారు. ముసలమ్మ సాయశక్తులా 7 గంటల దాకా వెతికింది. పద్మ జాడ కనపడనేలేదు. జనంలో మారుపడి ఇంటికిగాని వెళ్ళిందేమనుకుంటూ మనసు సమాధానపరుచుకుని ఇంటికి వెళ్లి చూస్తే తడిక కట్టేసుంది. పద్మ అక్కడా లేదు. ముసలమ్మ గుండెలు జల్లుమన్నాయి. భాస్కర్రావుకి చెబుదామని ఆమె కొట్టు దగ్గరికి పరిగెత్తింది. భాస్కర్రావు కంగారైపోయాడు. ముసలమ్మని ఇంటికి వెళ్ళమని చెప్పి తానొక్కడే బయలుదేరి కృష్ణ రేవంతా గాలించాడు. జనం ఇప్పుడు అంతగా లేరు.
రకరకాల వాళ్ళు అంతరంగాలు ఎలా ఉన్నప్పటికీ స్నానం చేసి పరిశుద్ధంగా వెళ్ళిపోతున్నారు. అతని ఆదుర్దాయే గాని పిన్ని కనపడలేదు. ఏమైపోయి ఉంటుంది? ఎక్కడికి పోయి ఉంటుంది? ఆమెకి లోకం తెలీదే. ఎక్కడ దారి తెలియక బాధపడుతుందో. ఒకవేళ స్నానం చేస్తూ నీళ్లలో పడిపోయిందా? ఇంతమంది జనం ఉన్నారుగా. ఒకవేళ గుళ్ళోకెళ్ళిందేమో పర్వదినమని. అతను కనకదుర్గ గుడి, శివాలయం వీధిలో కొత్త శివాలయం, ఎదురుగా ఉన్న వైష్ణవాలయం అన్నీ వెతికాడు. నిష్ప్రయోజనమైంది. ఉసూరుమని కొట్లోకి తిరిగొచ్చాడు. సుందరంగారన్నాడు. పెద్దామె కదా, దారి తప్పినా నోరు లేదు, అడిగి కనుక్కు నీళ్లు చేరుకుంటుందిలే, దిగులు పడకు. అంతే అనుకున్నాడు భాస్కర్రావు. పద్మ కనబడక ఇప్పటికి 2 నెలల పైన అయిపోయింది. భాస్కర్రావు సాయశక్తులా వెతికాడు బెజవాడంతా. ఆమె పుట్టింటికి ఉత్తరం రాసి కనుక్కున్నాడు. అక్కడ్నుంచి రాలేదు అని జవాబొచ్చింది. ఇక తిరగలేక విరక్తి పుట్టి ఊరుకున్నాడు. సహజంగానే అతన్ని దిగుళ్ళు ఆవరించుకున్నాయి. సుందరంగారు భాస్కర్రావును ఓదార్చారు. ఆమె స్వభావం చంచలం కాబోలు అని, అందుకనే ఎక్కడికో వెళ్ళిపోయిందని. అంతకన్నా వాళ్ళు పెద్ద కారణం ఊహించలేకపోయారు. ఎలా ఊహించగలరు? ఆమె శీలాన్ని శంకించడానికి భాస్కర్రావుకి ఆమె మీద గౌరవం అడ్డొస్తోంది. అందువల్ల అతడు అటువంటి ఆలోచనే రానివ్వలేదు. కాని అతని మేనత్త ఊరుకోలేదు. నేనప్పుడే అనుకున్నానురా నాయనా, అది కడుపుతోందిరా. మగబిడ్డవి, నీకేం తెలుసురా, అందుకనే మొహం చల్లక పారిపోయిందిరా అంది బాధగా. ఆమెకు పద్మ మీద జాలి దయ లేకపోలేదు. కాని ఒక వంక అసహ్యం. దీన్ని భాస్కర్రావు భరించలేక, ఎందుకత్తయ్య అలా ఊహిస్తావు? ఆమెకు అలాంటి అవకాశం ఎక్కడుంది? ఆమె ఎప్పుడైనా బయటికన్నా వెళితే పోని అనుకోవచ్చు. పాపం వస్తుంది ఆమెకి దోషం అంటగడితే అన్నాడు. నేను అంటగడుతున్నానట్రా నాయనా, ఇరుగు పొరుగు అనుకుంటున్నారు. నా చెవిన పడింది అందుకని అన్నాను అంది మేనత్త ఒక మెట్టు దిగి. పోవమ్మా, ఇరుగు పొరుగు వాళ్ళకేమీ పని పాటలు లేవనుకుంటాను. పిన్ని, ఆమె నిష్ట, ఆమె భక్తి ఎంతో శాంతంగా అణకువగా ఉండేది. ఆమెనంటున్నారా ఇటువంటి అపభ్రంశపు మాటలు? నాలిక పురుగులు పడుతుంది. కోపం శోకం పొంగొచ్చాయి భాస్కర్రావుకి. ఇంకో మాట అంటున్నారా వాళ్ళ నోరు పడా అంది ముసలమ్మ చెప్పడానికి జంకుతూ. అదేంటి? వేరే ఆమె బయటికి వెళ్లడం ఎందుకు? ఇంట్లోనే ఈడైన సవతి కొడుకు ఉంటే అంటున్నారా పోయే కాలం వచ్చిన పీనుగులు అంది మేనత్త. రామరామ అని చెవులు మూసుకున్నాడు భాస్కర్రావు జుగుప్సతో. ఏం మాటలత్తయ్యా, నన్ను పినిని ఎరగవా నువ్వు? నువ్వు ఈ మాట నమ్మావా అన్నాడు. చిచ్చి, నేనంటున్నానట్రా ఆ మాటలు? నేను నమ్మలేను నాయనా. పాపం అది ఎక్కడికి పోయిందో అని నేను దిగులు పడుతున్నాను గాని ఈ వెధవ మాటలేమీ చెవిని వేసుకోవడం లేదు. కాని గుయ్యమని చుట్టూ అనుకుంటుంటే చెవిన పడక మాంతాయా? ఇంక చెప్పకత్తయ్య, చాలుగాని దరిద్రపు మాటలు అనేసి భాస్కర్రావు ఆ సంభాషణకి స్వస్తి చెప్పి ఊరుకున్నాడు. అతని అభిమానం విపరీతంగా దెబ్బతింది. అతని కళ్ళల్లో నీళ్ళొకటే తక్కువ. చాలా బాధపడిపోతున్నాడు మానసికంగా. అయినా పిన్ని ఎక్కడికి పోయి ఉంటుంది? చెప్పకుండా ఎందుకు పారిపోవాలి? ఏం భయం? తనతోట ఒక్క ముక్క చెబితే ఏం? అన్నీ ప్రశ్నలే, జవాబే కనపడదు. అతను ఇక ఈ సంభాషణే మానేశాడు. పిన్ని గురించి మాట్లాడడమే బాధగా ఉందతనికి. ఆమె ఎలా ఆ ఇంటికి అకస్మాత్తుగా వచ్చిందో తనకు తెలియకుండా, అంత అకస్మాత్తుగాను తనకు తెలియకుండాను నిష్క్రమించింది ఈ రోజున. తను దిగులు పడ్డం అనవసరం. ఎన్నిటికని దిగులు పడ్డం? ఇప్పుడు నెల నెల ఎలా లేదన్నా 60 రూపాయలు వస్తున్నాయి. దిగులు లేకుండా తినగలుగుతున్నారు మేనత్త తను. కాని ఇంట్లో సరిగ్గా వండుకు తినడానికి, వాడుకోవడానికి ఎత్తడు బొచ్చులంటూ లేవు. తను ఉండడం గుడ్ల కొట్లోనే, కాని తనకి సరైన గుడ్డలు లేవు. ఆశ్చర్యం. పండించేవాడికి తిండి కరువు, నేసేవాడికి గుడ్డలు కరువు. అలాగే ఉంది తనగతీను. ఎంత మొత్తుకున్నా తన క్షోభ ఎవరికి వినిపించింది గనుక సామాన్లు గుడ్డలు కొనుక్కోవాలి. ఇంకో దరిద్రం ఉంది. అతను సహించలేకుండా ఉన్నాడు. ఒక పేపరు చదువుకోవడానికో, ఒక పుస్తకం చదువుకోవడానికో తీరిక దొరకదు. ఎరువు తెచ్చుకున్నా గాని. కొండం అనేది కల్లోనైనా తలవరాని మాట. ఏం చేస్తాడు? కాని అతని ప్రవృత్తిలోని మెతకదనం అతనికి ఎప్పుడూ శాంతిని ఇస్తూ ఉంటుంది. ఆ స్వభావమే అతని మొహంలో తేజస్సుకి, మాసిపోని చిరునవ్వుకి కారణం. అదే సుందరంగారిని ఆకర్షించింది. సుందరంగారి చెవిన భాస్కర్రావు పద్మల సంబంధాన్ని గురించిన మాటలు కొన్ని పడ్డాయి. ఆయన దీర్ఘకాలపు అనుభవాన్ని బట్టి దాన్ని నమ్మలేకపోయాడు. అది నిజమైతే ఆమె అలా పారిపోవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది? ఈ 3 ఏళ్ల కాలంలోనూ లేని అవకాశం ఇప్పుడొచ్చిందా? అతని మాటలు వింటుంటే అతనికి పద్మ మీద ఎంత గౌరవం ఉంది, ఎటువంటి మాతృభావం ఉంది తనకి వ్యక్తమవుతూనే ఉంది. నమ్మశక్యం కాని మాటిది. కాకపోయినా ఆడది తలుచుకుంటే ఎంతమంది చుట్టూ కాపలా ఉన్నా తన పని తాను సాగించుకుపోగలుగుతుంది.
ఆదిశేషువులాగా 1000 తలలు 2000 నాలికలు ఉన్నాయి సమాజానికి. బుర్ర మాత్రం శూన్యం. ఏ యొక్క విషయాన్ని గురించి ఆలోచించడం అన్న ప్రమాదకరమైన పని పెట్టుకోకుండా, కష్టం లేకుండా, అందుబాటులో ఉన్న కారణానికి అతకపోయినా సరే ముడేసి అదే పనిగా విషం కక్కుతూ ప్రచారం చేస్తుంది. ఇలా తర్కించుకుంటూ ఆయన మంచి చెడ్ల బేరీజు వేసి భాస్కర్రావు నికరమైన వ్యక్తి అని తేల్చుకున్నాడు. నిష్కల్మషుడని, అమాయకుడని గుర్తించాడాయన. ఇలా కాకపోతే అతనికిన్ని బాధలు రావు అని కూడా ఊహించాడు. ఆయన ఇంకో పని కూడా చేశాడు. ఇదేమీ పల్లెటూరు కాదు. ఒక అపవాదు సంవత్సరాల తరబడి ప్రచారంలో ఉండిపోవడానికి. ఆ పేట వదిలి ఇంకో పేటలోకొచ్చేస్తే ఈ మాటలు అట్టే బాధించావు. బస్తీలో ఒక మూల కొంపలు తగలబడిపోతుంటే పొరుగు వీధి వాళ్లే పట్టించుకోరు. ఒక పేటలో దొంగ ఇంకో పేటలో దొరలా జీవించొచ్చు. పైగా బస్తీ ప్రవహించే నది లాంటిది. ఇవాళ తీవ్రమైన ఆందోళన కలిగించే సంఘటన రేపటికి మామూలే, ఎల్లుండికి మాసిపోతుంది. ఒకదాన్ని పల్లెలో తెరికించినంత తీరిగ్గా బస్తీలో కొసంట నిదానంగా తెరికించడానికి తీరిక అవకాశము అరుదు. ఇక్కడ అన్నీ పొరుగుల మీదనాయే సాగడం. వెదవది హోటల్లో కాఫీ తాగడానికి వెళ్లేవాడు ఏదో కలకత్తా మీలికి వెళ్లేవాళ్ల, లేక అవతల ఎవరికో ప్రాణాపాయం సంభవించి సంరక్షించడానికి వెళుతున్నట్టు గోచి ఊడిపోతున్నా చూసుకోకుండా పరిగెడతాడు. ఇవాళ కనబడ్డవాడు రేపు కనపడ్డు. బస్తీ ఉనికే అంత. అలాంటి అస్థిరమైన బస్తీలో కాపురం ఇంకో పేటలోకి మారిస్తే భాస్కర్రావు మీద అన్యాయమైన అపవాదం మాసిపోవచ్చు. అతను దాన్ని మర్చిపోగలడు అనుకున్నాడాయన. వెంటనే తన ఇంటి పరిసరంలో 2 గదులు గల ఒక పెంకుటింటి భాగం అద్దె కుదిర్చాడు. తన ఉద్దేశాన్ని వివరించాడు భాస్కర్రావుకి. భాస్కర్రావు అంగీకరించాడు. వారం తర్వాత అతను సుందరయ్య గారింటికి ఫర్లాంగు దూరంలో ఉన్న ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంట్లో ఇంకో 4 కాపరాల వారున్నారు. అయితే అందరూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుంటారు. ఉద్దేశపూర్వకంగా అలా ఉండడం కాదు, బాతాకానికి తీరికలేని జీవితం వాళ్ళది. సుదర్శనం అల్లుడు తన ఇంట్లోకి ప్రవేశించాక ఎంత తగలేశాడో లెక్కలు చూసుకుంటున్నాడు. గడిచిన వేసవిలో సరోజిని పెళ్ళయింది. మళ్లీ వేసవి వచ్చింది. ఈ 12 నెలల్లోనూ శేఖరం 10,000 రూపాయలు కర్పూరంలో అరిపేశాడు. ఈ 10,000 సుదర్శనానికి ఒక లెక్క కాదు. ఇంకో 50,000 సరోజిని సంతోషం నిమిత్తం సులభంగా ఖర్చు పెట్టగలడు. సరోజిని సుదర్శనం గారిని ఆఫీసు గదిలో కలుసుకుంది. ఆయన లెక్కలు చూసుకుంటూ ఉంటే, ఏమమ్మా పనుండొచ్చావా? 2 నిమిషాలు పోతే నేనే వచ్చేవాణ్ణి అన్నాడు ప్రేమగా. సరోజిని ఆయన కుర్చీ చేతులు కానుకొని నుంచుంది. ఏదో సుస్థిగా ఉన్నట్టుంది. సుదర్శనం ఆమె వంక కొంచెం పరిశీలనగా చూశాడు. ఏంటి తల్లి సుస్థిగా ఉన్నట్టున్నావు, చెప్పమ్మా అని ప్రశ్నించాడు ఆమె జుట్టు చేత్తో దువ్వుతూ. అదే నాన్న, నీతో చెబుదామనొచ్చాను అందామె. ఏంటమ్మా అది? దిగులు ఆవరించింది సుదర్శనాన్ని. ఎంతవరకు కూతురెప్పుడు అనారోగ్యం ఎరుగదు. సరోజిని ఎందుకో సిగ్గుపడుతూ చెప్పలేకపోతుంది. ఏంటో చెప్పమ్మా, డాక్టర్ని పిలిపిస్తాను అన్నాడు తండ్రి. సరోజిని చేతి మీద గోండ్రని రాగిరంగు మచ్చలు చూపించింది. నిగనిగలాడుతున్నాయి. సుదర్శనానికేమీ అర్థం కాలేదు. ఏంటమ్మా ఇది, చేతుల మీదేనా అన్నాడు సంశయంగా. ఒళ్ళంతా ఉన్నాయి నాన్న, రాత్రల్లా నిద్రలేదు, మంటలు 1 వారం నుంచి అంది సరోజిని. ఆమె కళ్ళల్లో నీటి చుక్కలు. సుదర్శనం కూతురి కళ్ళల్లో నీళ్లని భరించలేడు. ఇదిగో వెంటనే డాక్టర్ని పిలిపిస్తానుండు, ఏడవకు తల్లి, అంతా విచిత్రంగా ఉంది అంటూ పని మనిషిని కేకేశాడు. సరోజిని నుంచోలేక ఓ కుర్చీలో కూలబడింది. పని మనిషి వెళ్ళాక తిరిగి సంభాషణ సాగింది. ఇంకేం బాధో నాతో చెప్పు తల్లి, డాక్టర్తో చెప్పడానికి సిగ్గుపడతావో ఏమో. కడుపులో నొప్పి, పినితో చెబుతాలే నాన్న అంది కూతురు మిగతా వివరాలు చెప్పడానికి సిగ్గుపడుతూ. అలాగేనమ్మా అన్నాడు తండ్రి. ఆ వ్యాధేంటో ఇద్దరికీ అర్థం కాకుండా కొత్తగా ఉంది. 10 నిమిషాల్లో బెజవాడలోకెల్లా ప్రసిద్ధులైన డాక్టర్ వచ్చాడు. రండి డాక్టర్ గారు, రండి. ఆ అమ్మాయికి మీరే చిన్నప్పుడు ప్రాణదానం చేశారు. తిరిగి ఇప్పుడు మిమ్మల్ని పిలిపించాల్సి వచ్చింది అన్నాడు సుదర్శనం ఆదుర్దాగా ఆ అమ్మాయి వంక చూసి. డాక్టర్ సరోజిని దగ్గరికి పిలిచి చేతులు, నాలుక, కళ్ళు చూశాక, ఇంకేం బాధ చెప్పమ్మా, దాచకు అని అడిగాడు డాక్టర్. ఆయనకి 50 ఏళ్లుంటాయి. నెమ్మదస్తుడు, రోగిని హడలగొట్టడు. కొందరు ఉన్నది కాస్తైనా దాన్ని బ్రహ్మాండం చేసి డబ్బు లాగడానికి ప్రయత్నిస్తారు. ఈయన ఆ రకం కాదు. అయినా ఫీజు ఎక్కువ. పిన్నితో చెబుతాను నాన్న అంటూ సరోజిని లోపలికి వెళ్ళింది. 5 నిమిషాలకల్లా కమలమ్మ గారు డాక్టర్ గారితో ఏవేవో చెప్పింది. డాక్టర్ గారు మళ్లీ సరోజిని బాగా పరీక్షించి బయటకొచ్చాడు. సుదర్శనం ఆదుర్దాగా నిరీక్షిస్తున్నాడు. మరేమీ భయపడకండి, ఆ అమ్మాయికి ఏం పర్వాలేదు, కానీ కొన్ని నెలల పాటు మందివ్వాలి, ఇంజెక్షన్లు చెయ్యాలి అన్నాడు డాక్టర్.
అసలేం వ్యాధో చెబుతారా బాబు అని అడిగాడు తండ్రి దిగులుగా. స్పష్టంగా తెలుస్తోంది కదండి, డాక్టర్ గారు నిదానంగా అన్నాడు. దీనికి అమ్మాయే కాకుండా అల్లుడు గారు కూడా మందు తినాల్సి ఉంటుందండి. మీరేమీ అనుకోకుండా ఉంటే ఒక మాట చెబుతాను. చెప్పండి, పర్వాలేదు. మరేముందండి, ఇది అల్లుడు గారి ప్రసాదమే. మొదట ఆయనకే చికిత్స చేయాలి. వారిని నా దగ్గరికి పంపించండి అంటూ లేచాడు డాక్టర్. సుదర్శనం ఆయనకి 10 రూపాయల కాగితం ఇస్తూ అలాగే పంపిస్తానులేండి అన్నాడు. డాక్టరు వెళ్ళిపోయారు. సరోజిని లోపలికొచ్చింది. సుదర్శనం కోపంతో మండిపోతున్నాడు. విన్నావా అమ్మాయి, డాక్టరు ఏమంటున్నారో అన్నాడు. సరోజిని తల వంచుకుంది. ఆ పకిరి వెధవ రాని చెబుతాను అన్నాడు తండ్రి. సరోజిని కలగజేసుకుంది. ఏమైనా భర్త ఇష్టం ఉందో ఇష్టం లేకో కాపురం చేస్తున్నారాయే. అతన్ని ఏమైనా అంటే ఈ కాస్త సయోధ్య కూడా చెడుతుందేమో. ఆయన్ని ఏమీ అనకండి నాన్న. ఏమని ఏం ప్రయోజనం? ఇద్దరం మందు తింటే నయమవుతుందని డాక్టర్ గారు చెప్పారు కదా. పోనీయండి. ఇప్పుడు మీరేదైనా అంటే ఆయన నొచ్చుకుంటాడేమో అంది. నువ్వే వాణ్ణి వెనకేసుకొస్తే నేను మాట్లాడేది ఏముందమ్మా? ఏమీ అనంలే. కానీ వాణ్ణి డాక్టర్ దగ్గరికి తగలడమను, మందు సరిగ్గా తినమను అన్నాడు తండ్రి. కోపం విరక్తిగా మారిపోయింది. అలాగే నాన్న, ఆ మాట నువ్వు కూడా చెప్పు. నన్ను డాక్టర్ గారు వెంటనే హాస్పిటల్కి రమ్మన్నారు, వెళ్ళొస్తాను అంటూ గదిలో నుండి వెళ్ళిపోయింది. సుదర్శనం టేబుల్ మీద తల నుంచి ఒక రకం బాధలో మునిగిపోయాడు.